ఏం చేస్తుంటారు? కూలి పని చేసుకుంటాం. మరికొన్ని రోజుల్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అవును. సో ఈసారి ఏ పార్టీకి వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అది మనకి అట్లా చెప్పేది ఇది కాదు కదా మనకు. చెప్పేది కాదు అంటే ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయాయి, ఎంపీ ఎలక్షన్స్ కదా. అంటే జస్ట్ మీ ఒపీనియన్ మాత్రం చెప్పండి అంతే. అట్లా చెప్పండి కాదు మాకు. మేము చెప్తే ఏం చెప్పాలి అంటే ఇప్పుడు ఒకటండి, అయితే బీజేపీయా లేదా కాంగ్రెసా లేదా బీఆర్ఎస్ఆ, మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? పోనీ అదేనే చెప్పండి, మీ ఓటు విషయం పక్కకు పెడితే. రావాలి కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ ఆల్రెడీ వచ్చింది కదా, ఇంకా రావాలి. అది ఇంకా రావాలి. ఎందుకు కాంగ్రెస్? ఎందుకంటే జర చూస్తాం చాలా రోజు అయింది కదా, దాని గురించి అనుకుంటాం. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ అంతా మాకు మేము చెప్పాలి, ఏం చెప్పాము. నందు నైస్ నేమ్. రైట్. మరికొన్ని రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. సో ఈసారి మీ ఓట్ మళ్ళీ ఎవరికి వేయబోతున్నారు? అది ఎవరికి వేస్తారని చెప్పాం, సీక్రెట్ కదా అది. సీక్రెటే సార్. అంటే ఎవరికి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చెప్పలేము దానికి. అంటే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ మంచి ఊపు మీద ఉన్నాయి, ఇటు బీజేపీ. సో ఏ పార్టీకి వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ కానీ కన్ఫర్మ్ గా చెప్పటం లేదు. ఏ పార్టీ వస్తే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటున్నారు? అన్నీ వస్తే బాగుపడుతుంది. మేడం చెప్పింది కదా మేడం. కాంగ్రెస్. ఎందుకని కాంగ్రెస్? ఎందుకని కొన్ని పథకాలు కొన్ని నడిచినాయి కదా. ఓకే, మరి బీజేపీ పెట్టిన పథకాలు ఏవి మీకు నచ్చట్లేదా? మాకేం రాలే కదా ఇప్పటిదాకా. అవన్నీ మహారాష్ట్ర ఆర్థిక ఉంది, మన దగ్గర ఏమన్నా ఏం లేదు. నమస్తే సార్, మీ పేరు? శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను రైల్వే కాంట్రాక్ట్ చేస్తున్నాను. రైట్. బాగా హనుమాన్ జయంతి బాగా చేస్తున్నట్టున్నారు ఇక్కడ. అవునండి. ఓకే, మరికొన్ని రోజుల్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి మళ్ళీ ఏ పార్టీకి మీరు పట్టం కట్టాలనుకుంటున్నారు? కాంగ్రెస్ కి ఓటు వేయాలనుకున్నామండి. ఎందుకండి? అంటే స్టార్టింగ్ నుంచి ఆయన రేవంత్ రెడ్డి ఏం చెప్పాడో అవన్నీ సక్సెస్ చేస్తున్నాడు, ఫ్యూచర్ లో కూడా చేస్తాడని నమ్మకం ఉన్నది అనమాట. ఓకే. సో వాట్ ఎవర్ ఆయన ఏం చెప్తున్నాడో అది కంప్లీట్ చేస్తున్నాడు, అది ఫుల్ఫిల్ చేస్తున్నాడు. పబ్లిక్ నీడ్స్ అంతా అండర్స్టాండ్ చేసుకొని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. రైట్. మరి బీజేపీ పార్టీ గురించి చెప్తే ఏం చెప్తారు? మరి అంటే వాళ్ళు కూడా స్కీమ్స్ అవి బాగానే ప్రవేశపెడుతున్నారు, సో ఇక్కడ గట్టి పోటీ ఇచ్చేటట్టు ఉంది, మరి ఏం చెప్తారు దాని గురించి? అంటే కాంగ్రెస్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తా అన్నారు, ఫ్యూచర్ లో కూడా చేస్తారు, అందుకనే కాంగ్రెస్ కి ఓటు వేయాలని అనుకుంటున్నాను. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? నేను ఫార్మసీలో చేస్తుంటాను. ఓకే, ఫార్మసీలో చేస్తుంటాను మేడం. మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంటే గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో, అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సో ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి మళ్ళీ మీరు అంటే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ మేడం. ఎందుకని? ఎందుకంటే మేడం బీజేపీ అంటారు ఖాళీ మతం గురించే మాట్లాడుతున్నారు తప్పించి వేరే అభివృద్ధి ఏం లేదండి. కాంగ్రెస్ వచ్చింది, ఆయన రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో అవన్నీ అమలు అవుతున్నాయి. ఏవి చెప్పిన స్కీమ్స్ అన్ని అమలు అవుతున్నాయి. మేము దాన్ని కంపల్సరీ మేము కాంగ్రెస్కి ఓట్ చేస్తాం. 75 ఏళ్ళ నుంచి కాంగ్రెసే ఉంది, కంపల్సరీ మేము కాంగ్రెస్కి ఓట్ చేస్తాం మేడం. రైట్. మరి బీజేపీ పార్టీ పెట్టినటువంటి పథకాలు కూడా చాలా వరకు మేలు చేస్తాయని చెప్తున్నారు. చెప్పుడే వరకు ఆ స్కీమ్స్ ఏం ఎలిజిబుల్ కాలేదు మేడం. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిందో అప్పటి నుంచి విత్ ఇన్ 6 months లోపటే మనకు అనుకున్న స్కీమ్స్ అన్ని ఇచ్చిండు. ఏవైతే 6 గ్యారంటీలలో 3-4 సక్సెస్ అయినాయి, ఇంకా 2 గ్యారంటీలు అవి ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది మేడం.